ఈరోజు సిటీలో చూసుకుంటే నర్సరీకి ₹1,00,000 1,50,000 సభ్యులు ఉంటారు. చైర్పర్సన్ గా సర్పంచ్ గారు ఉంటారు. 25 దాంట్లో కళ్యాణ లక్ష్యం వచ్చేసి 14 అప్లికేషన్లు వచ్చినాయి. ఆ 14 కూడా క్లియర్ చేసాము. ఏదైనా సరే ఇక్కడ మన దగ్గరికి మన దృష్టికి తీసుకొస్తే మనం వెంటనే ఫార్వర్డ్ చేస్తున్నామని మీకు తెలియపరుస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇందిరా మహిళా డైరీ అండి. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల రాష్ట్ర ప్రభుత్వము ఇందిరా మహిళా డైరీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మన ఎడిపోతాయి అనుకున్న ఆలోచనతో ఉన్నారు. అలా ఉండకుండా మన సభ్యులందరూ కూడా సభ్యత్వాన్ని మన డాక్రా సంఘంలో నేను ఇప్పుడు లోన్ తీసుకొని ఇప్పుడు మన బట్టల షాప్ పెట్టుకుని అలాగే ఒక నెల వ్యవధితో ఇంకో టీటీ ఇంజెక్షన్ చేసి మళ్ళీ థర్డ్ మంత్ వచ్చిన తర్వాత బొనకల్ కేసులో చూసుకోవడం, శుభ్రంగా ఉంచుకోవడము, వీటన్నిటి గురించి తెలియజేస్తూ మళ్ళీ వర్షాకాలం వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆశా కానీ ఏఎన్ఎం కానీ డాక్టర్ గారిని ఉన్నారు. తర్వాత ప్రెగ్నెంట్ వాళ్ళు 15, లాక్టేటింగ్ ఫస్ట్ తారీఖు రోజు జరుపుతాము. ఇందులో పిల్లల యొక్క గ్రోత్ను గుర్తించి వాళ్ళు కరెక్ట్గా వయసుకు తగ్గ ఎత్తున్నారా, బరుగున్నారా, తర్వాత సర్వేలో ఉన్న పిల్లలందరికీ ఇమ్యునైజేషన్ కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా ఇమ్యునైజేషన్కి వెళ్తున్నారా లేదా అని కంట్రీలో ప్రమోట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫుడ్ మెనూ ఎట్లా ఉందో ఆరోగ్యలక్ష్మి మీటింగ్లో మెనూ అనేది ఒకటి ఉంటుంది. ఈ మీటింగ్లో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ, ఈ కమిటీలో పిల్లలందరి కోసం అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఉన్న వాళ్ళు ఉంటారు. ఇది మనం మన దగ్గర నుంచి ఎండి గారి వరకు పంపిస్తూ ఉన్నాం. కానీ చాలా మటుకు మెల్లమెల్లగా చేంజెస్ వాళ్ళు చేసుకుంటూ పాలసీ పరంగా ఈరోజు సిటీలో చూసుకుంటే నర్సరీకి ₹1,00,000 1,50,000 సభ్యులు ఉంటారు. చైర్పర్సన్ గా సర్పంచ్ గారు ఉంటారు. 25 దాంట్లో కళ్యాణ లక్ష్యం వచ్చేసి 14 అప్లికేషన్లు వచ్చినాయి. ఆ 14 కూడా క్లియర్ చేసాము. ఏదైనా సరే ఇక్కడ మన దగ్గరికి మన దృష్టికి తీసుకొస్తే మనం వెంటనే ఫార్వర్డ్ చేస్తున్నామని మీకు తెలియపరుస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇందిరా మహిళా డైరీ అండి. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల రాష్ట్ర ప్రభుత్వము ఇందిరా మహిళా డైరీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మన ఎడిపోతాయి అనుకున్న ఆలోచనతో ఉన్నారు. అలా ఉండకుండా మన సభ్యులందరూ కూడా సభ్యత్వాన్ని మన డాక్రా సంఘంలో నేను ఇప్పుడు లోన్ తీసుకొని ఇప్పుడు మన బట్టల షాప్ పెట్టుకుని అలాగే ఒక నెల వ్యవధితో ఇంకో టీటీ ఇంజెక్షన్ చేసి మళ్ళీ థర్డ్ మంత్ వచ్చిన తర్వాత బొనకల్ కేసులో చూసుకోవడం, శుభ్రంగా ఉంచుకోవడము, వీటన్నిటి గురించి తెలియజేస్తూ మళ్ళీ వర్షాకాలం వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆశా కానీ ఏఎన్ఎం కానీ డాక్టర్ గారిని ఉన్నారు. తర్వాత ప్రెగ్నెంట్ వాళ్ళు 15, లాక్టేటింగ్ ఫస్ట్ తారీఖు రోజు జరుపుతాము. ఇందులో పిల్లల యొక్క గ్రోత్ను గుర్తించి వాళ్ళు కరెక్ట్గా వయసుకు తగ్గ ఎత్తున్నారా, బరుగున్నారా, తర్వాత సర్వేలో ఉన్న పిల్లలందరికీ ఇమ్యునైజేషన్ కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా ఇమ్యునైజేషన్కి వెళ్తున్నారా లేదా అని కంట్రీలో ప్రమోట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫుడ్ మెనూ ఎట్లా ఉందో ఆరోగ్యలక్ష్మి మీటింగ్లో మెనూ అనేది ఒకటి ఉంటుంది. ఈ మీటింగ్లో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ, ఈ కమిటీలో పిల్లలందరి కోసం అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఉన్న వాళ్ళు ఉంటారు. ఇది మనం మన దగ్గర నుంచి ఎండి గారి వరకు పంపిస్తూ ఉన్నాం. కానీ చాలా మటుకు మెల్లమెల్లగా చేంజెస్ వాళ్ళు చేసుకుంటూ పాలసీ పరంగా